అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఇదే న్యాయం. రచయిత రాజలక్ష్మి కొలాస్కర్ గారు. ఇక కథలోకి వెళితే, ట్రింగ్ ట్రింగ్ కాలింగ్ బెల్ మ్రోగింది. ఆ చప్పుడు కోసమే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్న మాధవి పరుగున వెళ్ళి తలుపు తీసింది. ఏమిటోయ్ ముఖార విందం అంత కలకలలాడుతోంది, ఏమిటి విశేషం? తలుపులు వేసి భార్యని దగ్గరకు తీసుకున్నాడు కిషోర్. విశేషమే, ముందు మీరు బట్టలు మార్చుకొని రండి, టిఫిన్ తినేటప్పుడు చెప్తాను ఊరించింది మాధవి. సస్పెన్స్ కూడానా, త్వరగా చెప్పబోయి. బెడ్రూమ్లోకి వెళ్ళి ఇన్లాండ్ లెటర్ తీసుకొచ్చింది. మా అమ్మ ఉత్తరం మధ్యాహ్నమే వచ్చింది, చదవండి. ఏం రాసిందో నువ్వు చెప్పరాదు? ఉత్తరం చదవటానికి కూడా బద్ధకమేనా? చదవండి. తప్పదన్నట్లు ఉత్తరం విప్పాడు కిషోర్. చిరంజీవి సౌభాగ్యవతి మధుని అమ్మ దీవించి రాయునది. మేమంతా క్షేమం. నువ్వు పాప అల్లుడుగారు కులాసాగా ఉన్నారని తలుస్తాను. అసలు విషయం అనుకోనట్లుగా పాపకి ఆయా దొరికింది. మన పాలేరు వెంకన్న రెండో పెళ్లి చేసుకున్న విషయం నీకు తెలుసు కదా. అతను 1 నెల రోజుల క్రిందట ఎద్దు పొడిచి చచ్చిపోయాడు. ఆ అమ్మాయికి దాదాపు 25 సంవత్సరాలు ఉండవచ్చు. పుట్టింటి వైపు నుంచి అన్న తప్ప ఎవరూ లేరు. అతను కూడా బాధ్యత వదిలించుకోవటానికే ఈ పెళ్లి చేసి చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు మరలా చేరదీయటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. మరిది దయతల్చినట్లు నటించి ఇంట్లో పెట్టుకొని బలవంతం చేయబోయాడట. ఈ అమ్మాయి తప్పేమీ లేకపోయినా కోడలు జుట్టు పట్టుకొని బయటకిడ్చేసిందట. మన ఇంటికి ఏడుస్తూ వచ్చింది. ఏ పనైనా చేస్తాను చూపించండి అని కాళ్ళు పట్టుకుంది. మా అమ్మాయి గారింట్లో పనిచేస్తావా అన్నాను. అంతే, సంతోషంగా ఒప్పుకుంది. పిల్లల్ని చూసుకోవటం కూడా బాగా తెలుసట. అన్న పిల్లల్ని దాదాపు తన చేతుల మీదే పెంచానంది. వంట కూడా చేయించుకోవచ్చు. మీకన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వయసులో ఉన్న అమ్మాయి కదా అని ముందు సంకోచించాము. కానీ ఎంత వెదికినా మనుషులు దొరకటం లేదు. ఎంత డబ్బు ఇస్తామన్నా హైదరాబాదులో ఉండాలంటే బాబోయ్ అంటున్నారు. నీకు ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి ఇచ్చిన గడువు కూడా అయిపోతోంది కదా. అయినా అల్లుడుగారు శ్రీరామచంద్రమూర్తి లాంటి మనిషి అని సమాధానపడ్డాము. ఏ సంగతి ఆలోచించుకొని వెంటనే ఉత్తరం రాయండి. నువ్వు వద్దంటే వేరే ఏదైనా దారి చూపించాలి. కావాలంటే ఆ అమ్మాయిని తీసుకొని నేను నాన్నగారో వస్తాము. ప్రస్తుతానికి మన ఇంట్లోనే ఉంది. పాపకి ముద్దులు. ఇట్లు మీ శ్రేయోభిలాషి అమ్మ. కిషోర్ లెటర్ చదవటం పూర్తి చేయగానే ఆత్రంగా అడిగింది మాధవి. ఏమంటారు? నీ సమస్య తీరిపోయిందన్నమాట. తెగ వర్రీ పడిపోయావు కదూ. చాలా సంతోషం మధు. ఓ తీపి ముద్దు ఇలా పారేసి వెంటనే జవాబు రాసేయ్. ఆవిడ వచ్చి 2-3 రోజులు అలవాటు పడ్డాక నువ్వు జాయిన్ అయిపోవచ్చు. లెటర్ రాయటానికి ఉత్సాహంగా పరిగెత్తింది మాధవి. మాధవికి గౌరీని చూడగానే ఎందుకో చాలా మంచి భావం ఏర్పడింది. చామన ఛాయలో ఆరోగ్యంగా ఉంది. ఒత్తైన జుట్టుని గట్టిగా జడవేసుకుంది. నేత చీర భుజాల చుట్టూ కప్పుకొని బెరుకుగా సంకోచంగా లోనికి నడుస్తున్న గౌరీ మీద జాలి వేసింది. ఆదరంగా మాట్లాడుతూ 2 రోజుల్లో ఆమె సంకోచం పోగొట్టింది. మాధవి తల్లి 4 రోజులుండి పొలం పనులు జరుగుతున్నాయని వెళ్ళిపోయింది. మరో 2 రోజులకి మాధవి ఉద్యోగంలో జాయిన్ అయ్యింది. ఆ రోజు రాత్రి మాధవి కిషోర్ని అడిగింది. ఏమండి, ఎలా ఉంది గౌరీ? మీరేమైనా అబ్జర్వ్ చేశారా? మీకు నచ్చిందా? పిచ్చి మధు, నాకు నచ్చాల్సిన పనేమిటి? మన పాపని ప్రేమగా చూసుకొని నీకు సాయంగా ఉంటే అంతే చాలు. నీకు నచ్చితే నాకు నచ్చినట్లే. నేను అసలు ఇంతవరకు ఆవిడ్ని సరిగా చూడనేలేదు. మనిషి చాలా మంచిదిలా ఉందండి. పాపం ఇంత చిన్న వయసులో ఇన్ని బాధలు అనుభవాలు ఒకళ్ళ పంచన బతుకు వెళ్ళదీయాల్సి రావటం ఏమిటి? మనిషికి మధ్య ఇంత తేడా? మరీ అంత జాలి పడిపోకు. అంతకంటే దయనీయమైన స్థితిలో అనేక లక్షల మంది బతుకుతున్నారు. ఒక్క మాట మధు, కొత్తలో అందరూ మంచిగానే కనిపిస్తారు. అవకాశం వస్తే ఎవరు ఎలా మారతారో చెప్పలేము. మరీ పిచ్చిగా నమ్మేయకు. జాగ్రత్తగా ఉండటం ఎప్పుడూ మంచిది. మీకు మరీ చాదస్తం. ఎవరినీ నమ్మకుండా అనుక్షణం అనుమానంతో బ్రతకటం నరకం. అవునా కాదా? అవును, కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా ఇబ్బందిగా ఉందోయ్. ఏమిటో అది? ఇదివరకైతే ఎప్పుడు మనసైతే అప్పుడు దేవిగారి అబ్దాల చెక్కిళ్ళు, తీయటి పెదవులు అందుబాటులో ఉండేవి. ఇప్పుడేమో రాణిగారు పడక గదిలోకి వేంచేసే వరకు పడిగాపులు పడాల్సి వస్తోంది. ఇదేం బాగాలేదు నాకు.
బాగా అయ్యింది. నాకు మాత్రం చాలా హాయిగా ఉంది. ఇంట్లో ఉన్నంతసేపు నన్ను ఏ పని చేసుకొనివ్వకుండా విసిగించేవారు. ప్రాణం సుఖపడుతోంది, చిలిపిగా కవ్వించింది. అలాగా, నీ పని చెప్తానుండు. మాధవి ఉక్కిరిబిక్కిరైపోయింది. అలసిన శరీరంతో, ఆనందం నిండిన మనసుతో కిషోర్ చేతుల్లో అందమైన కలల్లోకి జారుకుంది మాధవి. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి మాధవికి. గౌరీ ఒళ్ళు దాచుకోకుండా మాధవికి సహాయపడుతోంది. బుల్లిపాప తల్లిదండ్రుల్ని గుర్తించినట్టే గౌరీని గుర్తించి ఓసి నోటితో నవ్వుతుంటే మాధవికి మహదానందంగా ఉండేది. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేసరికి గౌరీ టీ చేసి ఉంచుతుంది. భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ పాపతో ఆడుకుంటూ టీ తీసుకుంటూ ఉంటే గౌరీ వంట చేస్తుంది. రాత్రి భోంచేశాక గౌరీతో కాసేపు కబుర్లు చెప్తుంది మాధవి. ఆ రోజు పాప ప్రతి కేరింత కదలిక మాధవికి వర్ణించి చెప్పేది. గౌరీకి నెమ్మదిగానైనా చదవటం వచ్చు. పాప నిద్రపోతున్నప్పుడు కాలక్షేపంగా ఉంటుందని మాధవి గౌరీ కోసం చందమామ, బాలమిత్ర లాంటి పిల్లల కథల పుస్తకాలు తెచ్చి ఇచ్చేది. 1 నెల రోజులయ్యేసరికి గౌరీ ఇంట్లో వ్యక్తిలాగా కలిసిపోయింది. మాధవికి గౌరీ అన్ని విధాలా నచ్చింది, ఒక్క విషయంలో తప్ప. గౌరీకి తిండి పిచ్చి కాస్త ఎక్కువ. మాధవి కాస్త పాతబడగానే నెమ్మదిగా తినే వస్తువులు కొంచెం కొంచెం సంగ్రహించటం ప్రారంభించింది. ఇది మాధవి దృష్టిలోకి రావడానికి చాలా కాలం పట్టింది. ఒకరోజు కిషోర్ స్వీట్స్ తీసుకొచ్చాడు. అందరూ తినగా మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టింది మాధవి. మర్నాడు తీసి చూసేసరికి సగం కూడా లేవు. మాధవి వెంటనే గౌరీని పిలిచి అడిగింది, గౌరీ, స్వీట్స్ తీసుకున్నావా అని. నేనా? ఆహా, లేదమ్మా, ఇందాక పక్కింట్లో పిల్లలు పాపతో ఆడుకోవటానికి వస్తే పెట్టాను. గౌరీ అబద్ధమాడినా ఆమె గొంతులో తడబాటు మాధవికి నిజం చెప్పింది. అయినా ఎలా నిలదీయాలో తోచక ఊరుకుంది. మరో 2 రోజుల తర్వాత మాధవి మంచినీళ్లు తీసుకుందామని ఫ్రిడ్జ్ తెరిచింది. వెంటనే ఆమె దృష్టి పాలగిన్నె మీదికి పోయింది. పాలు చాలా తక్కువ ఉన్నాయి. కూర కోస్తున్న గౌరీ దగ్గరకు వెళ్ళింది. గౌరీ, పాలెందుకంత తక్కువగా ఉన్నాయి? ప్రొద్దున మామూలుగానే వచ్చాయి కదా. గౌరీ ఉలిక్కిపడింది. బెండకాయ బదులు వేలు తెగింది. గాయం నుంచి వచ్చే రక్తాన్ని ముఖంలో కలవరాన్ని అణుచుకోవటానికి ప్రయత్నిస్తూ చెప్పింది. పాలు చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినానమ్మా, పిల్లొచ్చి తాగేసినది. మాధవి గొంతు పదునుగా ఉంది. గౌరీ, మేము ఈ ఇంట్లోకి వచ్చి 5 ఏళ్ళవుతోంది. ఈ 5 ఏళ్లలోనూ పిల్లి వంటింట్లోకి రావడం ఇదే మొదటిసారి తెలుసా? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆ రాత్రి కిషోర్తో చెప్పింది మాధవి. చివరికి బాధగా అంది. ఎంతో మంచిదనుకొని సంతోషపడుతుంటే ఇలా మొదలెట్టేందేమిటండి? గట్టిగా ఏమైనా అంటే ఆ కోపం పాప మీద చూపిస్తుందేమోనని భయం. ఈ అలవాటు మాన్పించకపోతే కష్టం. కాలం జరిగే కొద్దీ ఇది తినే వస్తువులతోనే ఆగిపోదు. నేను ముందే చెప్పలేదు నీకు? నమ్మి నెత్తికెక్కించుకున్నావు. ఇలాంటి వాళ్ళని ఎంత కఠినంగా చూస్తే అంత మంచిది. నీకు అనుమానం వచ్చినట్టు స్పష్టం చేశావు కదా, ఇంకా అలా చెయ్యదేమోలే. ఆ ఊహ నిజం కాలేదు. మర్నాడు భార్యాభర్తలిద్దరికీ టీ ఒక గుక్క తాగ్గానే కడుపులో తిప్పినట్టయింది. మాధవి కోపంగా అంది, నిన్న నేనన్న మాటలకి పౌరుషం వచ్చి ఇలా తగలేసింది కాబోలు. ఆ టీ అలా ఉంచేయండి, నేను మళ్ళీ చేస్తాను. పాల గిన్నె తీసేసరికి మాధవికి గౌరీ అతి తెలివికి ఆశ్చర్యపడాలో కోప్పడాలో తెలియలేదు. గిన్నె టేబుల్ మీద పెట్టి గౌరీని పిలిచింది. చేతులు తుడుచుకుంటూ వచ్చింది గౌరీ. గౌరీ, చాలా తెలివైన దాన్ని అనుకుంటున్నావు. పాలు తరిగితే నాకు అనుమానం వస్తుందని తాగినన్నీ తాగేసి అన్నీ నీళ్లు కలిపావు. ఎందుకు ఇలా చేస్తున్నావు గౌరీ? నీకు నేనేమైనా తక్కువ చేస్తున్నానా? గౌరీ మౌనమే సమాధానం. గౌరీ, ఏదైనా భరించగలం, కానీ చేతివాటం ఉన్న మనిషిని ఇంట్లో పెట్టుకోవటం చాలా కష్టం. నిన్ను నమ్మి ఇల్లంతా నీ మీద వదిలేసి వెళ్తుంటే ఇలా చేయటానికి నీకు సిగ్గనిపించటం లేదు? ప్రతి వస్తువు దాచుకొని తాళాలు వేసుకోవటం నా వల్ల కాదు. నీవు ఇలాంటి పనులు మానుకోకపోతే నిన్ను వెంటనే ఊరు పంపించేస్తాను. లీవు పెట్టైనా ఇంకో మనిషిని వెతుక్కుంటాను. గౌరీ భయంగా అంది. ఇంక చెయ్యనమ్మా, నన్ను పంపించవద్దు. ఆ రోజు తర్వాత మళ్ళీ అలాంటివేం చెయ్యలేదు గౌరీ. ఒక 15 రోజులు గమనించి తేలిగ్గా ఊపిరి తీసుకుంది మాధవి. ఆ రోజు ఆదివారం. భోజనం చేసి కిషోర్ పాపతో నిద్రపోతున్నాడు. మాధవి తలంటుకున్న జుట్టుని ఆరబెట్టుకుంటూ పుస్తకం చదువుకుంటోంది. గౌరీ మెల్లగా మాధవి దగ్గరకు వచ్చింది. అమ్మా, కాసేపు బయట వాకిట్లో కూర్చుందాం, వస్తారా? మాధవికి గౌరీ వాలకం వింతగా తోచింది.
లేచి గౌరీతో వెళ్ళి గన్నేరు చెట్టు కింద కూర్చుంది. ఏంటి చెప్పు, గౌరీ భయం భయంగా అంది. అమ్మ, బాబుగారు ఏదోలాగా సెత్తుండారమ్మా. అంటే అంటే రోజు పొద్దుటే మీరు స్నానానికి వెళ్ళినప్పుడు వంటగదిలోకి వచ్చి ఏటేటో అంటారమ్మా. మంచినీళ్ళిమ్మని ఇస్తుంటే ఏళ్ళు తాకబోతారు. పాపని నా చేతుల్లోంచి తీసుకునేటప్పుడు అంతే. నిన్న ప్రొద్దున వంటింట్లోకి వచ్చి నా చెయ్యి అట్టుకున్నాడు. నాకేటో భయంగా ఉన్నది. మీ చెవినెత్తే మంచిదని. గౌరీ, నీకేం కావాలి? మాధవి గొంతు తీక్షణంగా ఉంది. గౌరీ గుడ్లప్పగించి చూసింది. ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? నువ్వొచ్చి 5 నెలలు కాలేదు. అయ్యగారి గురించి నాకు చెప్పబోతావా? ఆయనతో పెళ్ళై నాకు 5 ఏళ్ళు పైన అయ్యింది. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఇంకెప్పుడు ఇలాంటి వెధవవాగుడు వాగొద్దు. అయినా ఆయన కావాలనుకుంటే నీకంటే అందగత్తెలు దొరకకనా ఏమిటి నీ వెనక పడటం? గౌరీ, ఏవైనా కావాలంటే సూటిగా చెప్పు, అంతేకాని ఇలా బెదిరించి తీసుకోవాలని చూడకు. తెల్లబోయి చూస్తున్న గౌరీని వదిలేసి లోనికెళ్ళిపోయింది. పాప మీద చెయ్యి వేసుకొని నిర్మలంగా నిద్రపోతున్న కిషోర్ చెంతకెళ్ళి కూర్చుంది. అమాయకంగా ఉన్న అతని ముఖాన్ని చూస్తుంటే గౌరీ మీద మాధవికి మొట్టమొదటిసారిగా అసహ్యం కలిగింది. ఆ రోజు నుంచి కొంచెం ముభావంగా ఉండటం ప్రారంభించింది. ఆఫీస్లో కొలీగ్స్కి, స్నేహితులకి, తెలిసిన వాళ్ళకి పాప కోసం ఆయాని చూడమని చెప్పింది. కిషోర్కి ఇదేం చెప్పలేదు. అతని మనసు గాయపడుతుందేమోనని. ఆ రోజు మామూలుగా ప్రొద్దున 9:30కి ఆఫీస్కి బయలుదేరింది మాధవి. బస్సు దిగి రిక్షా ఎక్కింది. హైదరాబాదు రిక్షాలని వర్ణించటానికి మాటలు చాలవు. బ్రేకులుండవు, బెల్లుండదు. రిక్షావాడికి ట్రాఫిక్ సెన్స్ అసలే ఉండదు. రిక్షా ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు మాధవి గుండె గొంతులోనే ఉంటుంది. నిమిషానికి ఒకసారి రిక్షావాన్ని హెచ్చరిస్తుంటుంది, నెమ్మదిగా పోనీ అంటూ. మాధవి అనుకున్నంత అవనే అయ్యింది. వెనక నుంచి వినపడుతున్న హారను ఏమాత్రం పట్టించుకోకుండా జోరుగా వెళ్తున్న రిక్షా కుడి చక్రాన్ని గుద్దుకుంటూ కీచుమని శబ్దంతో కారు ఆగింది. ఆ విసురుకి రిక్షాలోంచి కింద పడింది మాధవి. వెంటనే జనం మోగసాగారు. కారు నడుపుతున్నాయన రిక్షావాన్ని కేకలేసి గబగబా మాధవి దగ్గరికి వచ్చాడు. అప్పటికే మాధవి లేచి కూర్చొని బ్యాగులోంచి పడిన వస్తువుల్ని తీయబోతోంది. అదృష్టవశాత్తు పెద్ద దెబ్బలేమీ తగల్లేదు. చేతులు కొద్దిగా కొట్టుకుపోయాయి. నుదుటి మీద చిన్న గాయమయ్యింది. మాధవి వద్దంటున్నా వినకుండా కారు ఆసామి ఆమెను దగ్గరలో నర్సింగ్ హోమ్కి తీసుకెళ్ళి గాయంకి డ్రెస్ చేయించాడు. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకొని ఆటోలో ఇంటికి చేరుకుంది మాధవి. మెల్లగా మెట్లెక్కి తలుపు తట్టబోయిన మాధవి చెయ్యి గబుక్కున ఆగిపోయింది. లోపల నుంచి కిషోర్ గొంతు. ఎన్నో ఆదివారాల క్రిందట గౌరీ గన్నేరు చెట్టు కింద చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మనసు కీడు శంకిస్తుంటే నిశ్శబ్దంగా చెవి తలుపు కానించి వినసాగింది. గొప్ప చిక్కే తెచ్చిపెట్టావు నా ప్రాణానికి. ఇప్పుడేం చెయ్యాలి? కిషోర్ గొంతులో విసుగు. 2 రూపాయల భాగ్యానికి నన్ను భయపిచ్చి పైబడ్డప్పుడు ఇలాంటి సిక్కులొత్తాయని తెల్లేదా బాబు? అనవసరంగా వాకకు. కాస్త చనువిస్తే నెత్తికెక్కుతారు వెధవజాతి. కిషోర్ గొంతులో కోపం. అవును బాబు, ఎదవజాతే. పక్కలోకొచ్చేటప్పుడు మాత్రం జాతులు, నీతులు, హోదాలు ఏవీ జ్ఞాపకం రావు. నోరు మూసుకొని చెప్పేది వింటావా? ఎలాగోలాగా కడుపు తీయించుకోవాలి నువ్వు. ఏదో ఒక రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో కడుపులో నొప్పెనో ఇంకేదైనా చెప్పి ఏడవటం మొదలెట్టు. అంత రాత్రప్పుడు మధు నీతో రావడానికి వీలుండదు. నేనే తీసుకెళ్ళాలి. ఏదో ఒక నర్సింగ్ హోమ్కి తీసుకెళ్ళి పని పూర్తి చేయిస్తాను, సరేనా? మాధవికి తల దిమ్మెక్కిపోయింది. అనుకోని యాక్సిడెంట్ వల్ల తగిలిన షాక్ అంతకి కొన్ని వేల రెట్లు బలంతో తగిలిన ఈ షాక్ అయోమయంగా అయిపోయింది. కళ్ళు చీకట్లు కమ్ముతుంటే తలుపు దగ్గరే కూలబడిపోయింది. 2 నిమిషాలకి తలుపులు తీసి బయటికి రాబోతున్న కిషోర్ కాళ్ళ దగ్గర ఒరిగిపోయింది. 10 నిమిషాలకి కళ్ళు తెరిచిన మాధవిని ఆతృతగా అడిగాడు కిషోర్. ఏమయ్యింది మధు? ఆ దెబ్బలేమిటి? చేతిలో మాల్టోవా గ్లాస్తో మంచానికి మధు ప్రక్కగా నిల్చొని ఉంది గౌరీ. ఏం లేదు, చిన్న యాక్సిడెంట్. ఇంటికొచ్చేసరికి కళ్ళు తిరిగాయి. ఇప్పుడు బానే ఉంది. మీరేమిటి ఆఫీస్కు వెళ్ళలేదు? వెళ్ళాను, కానీ పర్సు ఇంటి దగ్గరే మర్చిపోయాను. తీసుకుందామని తిరిగి వచ్చేసరికి నువ్విలా. ముందు ఈ పాలు తాగు. గౌరీ చేతిలో నుంచి గ్లాస్ తీసుకుని మాధవిని పైకి లేపి నోటికి అందించాడు. మాధవికి అతని చేతితో అందించిన పాలు తాగాలనిపించలేదు. అయినా వాదించే ఓపిక లేక మెల్లగా తాగేసి
కళ్ళు పూసుకొని పడుకుంది. విశ్రాంతి తీసుకోమని చెప్పి కిషోర్ వెళ్ళిపోయాడు. మాధవి మనసులోని సంక్షోభం వర్ణనాతీతం. ఎందుకు ఇలా చేశాడు కిషోర్? తనలో ఏమైనా లోపముందా? ఈ 5 సంవత్సరాలలో ఎన్నడూ సీరియస్గా పోట్లాడి రాద్ధాంతం చెయ్యలేదు తను. అతను ఏ విధంగా కోరితే ఆ విధంగా నడుచుకుంది. అమెరికన్ జార్జెట్ చీరలు కట్టవద్దంటే మానేసింది. కిషోర్ కోసం నాన్ వెజిటేరియన్ వండటమే కాదు, తినటం కూడా నేర్చుకుంది. ఎంత అలసిపోయి ఉన్నా కోరికతో అతను చెంత చేరితే ఏనాడు కాదనలేదు. వీలైనప్పుడల్లా కిషోర్ కోసం లైబ్రరీ వర్క్ చేసి పెట్టింది. రిఫరెన్స్ కార్డులు రాసింది. ఇంకా ఏం చేస్తే వీళ్ళు బయటికి ఎగబడకుండా ఉంటారు? అసలు ఈ మగవాళ్ళ నైజమే అంతేమో. అవును మరి, నిగ్రహంగా నిష్కలంకంగా ప్రవర్తించాల్సిన అవసరం వీళ్ళకేముంది? మగవాళ్ళు ఏం చేసినా చివరికి ఫలితం అనుభవించేది ఆడదేగా. ఆలోచనతో వేడెక్కిపోతున్న మాధవి కనతలపై గౌరీ చెయ్యి పడింది. కళ్ళు విప్పి గౌరీ వంక చూసింది మాధవి. ఎట్టాగుందమ్మా? గౌరీ కళ్ళలో రెపరెపలాడుతున్న ఆ బాధని ఇన్నాళ్ళు తాను ఎలా గుర్తించలేకపోయింది? ఇలా కూర్చో గౌరీ. బెడ్కి ఆనుకొని నేలపై కూలబడింది గౌరీ. గౌరీ, అయ్యగారు బలవంతం చేసినప్పుడు నువ్వు అరచి గోల ఎందుకు చేయలేదు? పక్కింట్లో ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. అమ్మా. గౌరీ కళ్ళల్లో ఆశ్చర్యం, భయం. నేనంతా విన్నాను గౌరీ, చెప్పు. బలవంతం చెయ్యలేదమ్మా. మరి ఎదవముండనమ్మా. ఆనాడు మీరు చెప్పినట్టు ఇనుకుంటే నాకీ తిప్పలుండకపోను. నోరు కట్టలేక దొరికినప్పుడల్లా పైసలు తీసుకొని ఆ షాప్లోకెళ్ళి ఏదైనా కొనుక్కు తినేదాన్ని. ఓసారి అది అయ్య కళ్ళబడింది. నేను ఒప్పుకోకపోతే మీతో చెప్తానని బెదిరించినాడమ్మా. మీరు బయటికి వెళ్ళగొడితే ఊర్లోకెళ్తే అందరూ మొహాన ఊత్తారు. ఇంకేటి గతుండదని ఒప్పేసుకున్నానమ్మా. ఒక్క మాట, అయ్య కడుపు తీయించుకోమంటుండు. మా ఊర్లో ఇలాగే 2-3 కడుపు తీయించుకోబోయి ఘోరంగా చచ్చిపోనారు. నాకది జ్ఞాపకం వచ్చి భయమవుతున్నదమ్మా. ఎంత గతిలేనోళ్ళమైనా పేనం మీద తీపి పోది ఏటో. మాధవి ఆలోచిస్తూ ఉండిపోయింది. నిద్రపోతున్న పాప లేచి ఏడవటం మొదలెట్టింది. పాపనెత్తుకోవటానికి గౌరీ లేచింది. గౌరీ, నువ్వేం భయపడకు. అయ్యగారితో మాత్రం ఏం చెప్పకు. ముగ్గురికి రోజులు అతి మెల్లగా గడుస్తున్నాయి. గౌరీ తను చెప్పిన ప్లాన్ అమలుపరచకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయింది అర్థం కాక కిషోర్ టెన్షన్ రోజు రోజుకి పెరిగిపోతోంది. వీళ్ళిద్దరి మధ్య ఏం గొడవలొస్తాయో, తననేం చేయదలుచుకున్నారో అర్థం కాక గౌరీ కొట్టుకుంటోంది. శుతి మెత్తని మాధవి మనసుకి కిషోర్ చేసిన పని సుత్తి దెబ్బలా తగిలింది. ఆ బాధని భరించి న్యాయమైన నిర్ణయం తీసుకునే శక్తి కోసం పెనుగులాడుతోంది మాధవి. సాయంత్రం 5 గంటలవుతోంది. మాధవి ఇంటి ముందు పూల మొక్కల మధ్య కూర్చొని పరధ్యానంగా సూర్యాస్తమయాన్ని తిలకిస్తోంది. పాప ఆనందంగా మట్టిలో ఆడుకుంటోంది. కిషోర్ రాకని గమనించనే లేదు మాధవి అతను పలకరించే వరకు. అప్పుడే వచ్చేశావేం మధు అని అడిగాడు. పని చెయ్యాలనిపించలేదు. హాఫ్ డే లీవ్ తీసుకుని వచ్చేశాను. గౌరీ, ఇంకో కుర్చీ తీసుకురా. ఒంట్లో బాగోలేదా? పరీక్షగా చూశాడు. ఈ మధ్య ఉదాసీనంగా ఉంటున్నావు మధు. చిక్కినట్లు కూడా అనిపిస్తున్నావు. ఈ కామెంట్ చేయడానికి మీకు ఇవాల్టికి తీరిక దొరికిందా? మీరు కూడా ఈ మధ్య చాలా అన్యమనస్కంగా ఉంటున్నారు. ఏదో ప్రాబ్లమ్స్తో సతమతమవుతున్నట్లు. నీకు తెలియని సమస్యలు నాకేముంటాయి మధు? నా పని సరిగా సాగటం లేదు అంతే. గౌరీ, టీ తీసుకురా. నా బ్యాగ్లో ఒక పెద్ద కవర్ ఉంది, అది కూడా తీసుకురా. కుర్చీ తెచ్చిన గౌరీతో చెప్పింది. టీ తాగాక అడిగాడు, ఏమిటా కవరు? మీకు చూపించాలనే తెప్పించాను. చూడండి. కవర్లోంచి కాగితాలు తీసి అతనికిచ్చింది. క్యాజువల్గా అందుకొని చూసిన కిషోర్కి కుర్చీ కింద బాంబు పేలినట్టయింది. అవి విడాకుల కాగితాలు. మాధవి సంతకం ఉంది. కిషోరే సంతకం చెయ్యాలి. మధు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడేమైంది? ఎందుకింత హఠాత్తుగా? మాధవి రెప్పలార్పకుండా 2 నిమిషాలు అతని కళ్ళల్లోకి చూసింది. ఆ చూపుతోనే కిషోర్కి అంతా అర్థమైపోయింది. గొనుగుతున్నట్టు అడిగాడు, గౌరీ నీకు చెప్పేసిందా? లేదు. మరి? ఓ, నీకు యాక్సిడెంట్ అయిన రోజు. మాధవి అవునన్నట్టు తల ఊపింది. మధు, ఇదే నీ నిర్ణయమా? మార్చుకోలేవా? ఇంతేకాదు, కాగితాలు చెప్పంది ఇంకోటుంది. మనం విడిపోగానే మీరు గౌరీని గుడిలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు. మాధవి ఆడుకుంటున్న పాప ఉలిక్కిపడి చూసింది. కిటికీలోంచి గౌరీ కళ్ళు భయంగా ఇద్దరి వైపు చూశాయి. దయచేసి అరవకండి. ఈ విషయానికి
అవసరమైన దానికన్నా ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వడం మీకేమో కానీ నాకు ఇష్టం లేదు. మధు, నా వల్ల పొరపాటే జరిగింది, ఒప్పుకుంటాను. దానికి ఇంత పెద్ద శిక్ష? ఇది శిక్ష అనుకుంటే నేను విధించిందేమీ కాదు, మీకు మీరే విధించుకున్నారు. అయినా శిక్షని ఎందుకంటున్నారు? పొరపాటు చేసినప్పుడు సరిదిద్దుకోవలసిన బాధ్యత మీకు లేదా? ఇదొక్కటేనా సరిదిద్దుకునే విధానం? మరి అబార్షన్ చేయించి చేతులు దులిపేసుకుంటే బాధ్యత వదిలిపోతుందనుకున్నారా? ఇప్పటి వరకు చేసింది చాలక శిశు హత్య కూడా చేద్దామనుకుంటున్నారన్నమాట. అందుకు మీ మనసు ఒప్పింది సరే, గౌరీ ఒప్పుకోకపోతే, ఒకవేళ మీరు బెదిరించి ఒప్పించినా అబార్షన్ చేసేటప్పుడు గౌరీకి ఏమైనా అయితే ఏదో అవుతుందేమోననే ఇమాజినరీ ఫియర్స్తో నీ జీవితం నువ్వు నాశనం చేసుకుంటున్నావన్నమాట. అసలు రహస్యం కనుక్కున్నట్లుగా అన్నాడు కిషోర్. మాధవి మండిపడింది. నా జీవితం గురించి మీరేమీ బాధపడిపోకండి. అంత ప్రేమ ఆప్యాయత నిజంగా మీకుంటే ఇలా చేసేవారే కాదు. మీరు లేకపోయినా గౌరవంగా బ్రతకగలననే ధైర్యం నమ్మకం నాకుంది. కానీ గౌరీ ఒంటరిగా బయటి ప్రపంచంలోకి వెళ్తే ఈ తోడేళ్ళు తలుచుకోవటానికే భయంగా ఉంది. శ్రీరామచంద్రుడని మా అమ్మ పొగిడే మీరే ఇలా చేస్తే నా స్వార్థం కోసం గౌరీకి అన్యాయం చేసి బ్రతికినన్నాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతూ రోజులు గడిపేయలేను. బ్రతిమాలుతున్నట్టుగా అన్నాడు కిషోర్. ఇందులో అన్యాయం ఏముంది మధు? ఈ రోజుల్లో అబార్షన్ అతి సులువుగా అయిపోతోంది. అయినా నేనేదో ముక్కుపచ్చలారని కన్నెపిల్లని చెరిచి బ్రతుకు నాశనం చేసినట్లు మాట్లాడుతున్నావు. అసలు మనిషికి లేని బాధ నీకు పట్టుకుందేమిటి? అంత శీలానికి మానానికి ప్రాముఖ్యతనిచ్చే మనిషి అయితే అంత తేలిగ్గా లొంగిపోతుందేమిటి? ఇలాంటి వాళ్ళకి ఎలాగోలాగా పొట్టగడవటం ముఖ్యం. మాధవి ఆశ్చర్యంగా చూసింది కిషోర్ వంక. ఇన్నేళ్ళు తనెరిగిన తన భర్తేనా ఇతను? ఎంత సన్నిహితంగా జీవించినా మరో వ్యక్తిని అర్థం చేసుకోవటం ఎంత కష్టం. ఆ రోజు యాక్సిడెంటల్గా తను వినకపోతే జీవితకాలం అంతా భ్రమలోనే గడిపేసేదేమో. ఈ 5 ఏళ్లలోనూ తనకి తెలియకుండా ఇలాంటివి ఇంకెన్ని జరిగాయో. ఆ భ్రమగానే ఉండిపోతే ఎంత బాగుండేది. అందుకే అంటారు అజ్ఞానమే ఆనందం అని. తెలిసిన దగ్గర నుంచి స్వార్థానికి సంస్కారానికి సంఘర్షణ. ఏం తెలియకపోతే సంఘర్షణ సంతాపం రెండూ ఉండవు. చీచి, ఇదేమిటింత సంకుచితంగా ఆలోచిస్తోంది తను? ఆలోచనల్లోంచి తేరుకొని కిషోర్ని వాడిగా అడిగింది. మీరన్నట్లు గౌరీకి మానాభిమానాలు లేవు అనుకుందాం. ఒక చిన్న ఎక్స్పెరిమెంటు. మీకు సిటీలో రెడ్ లైట్ ఏరియాస్ చాలా తెలిసే ఉండాలి. అక్కడ ఎవళ్ళ దగ్గరికైనా వెళ్ళి నీకు ఎలాగా శీలం లేదు కదా, నన్ను ఒకసారి ఫ్రీగా ఎంటర్టైన్ చెయ్యి అని అడిగి చూడండి ఏమవుతుందో. చి, ఎంత క్రూడ్గా మాట్లాడుతున్నావు. పోనిండి, మాటలు క్రూడ్గా ఉన్నా నా మనసు క్రూడ్గా లేదు. అదే సంతోషం నాకు. నా ప్రశ్నకి జవాబివ్వలేదు మీరు. అయితే ఏమంటావు? గోరంతలు కొండంతలుగా చేసుకొని నిన్ను నువ్వు హింసించుకొని నా ప్రాణాలు తీస్తున్నావు. తప్పులు చేయటం మానవ సహజమని తెలిసి కూడా ఇంత చిన్న తప్పుకి నా జీవిత కాలాన్నంతా పరిహారంగా చెల్లించమనటానికి నీకు నోరు ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో చెప్పమంటారా? చదువు సంస్కారం ఉండి నిస్సహాయురాలైన ఆడదాన్ని కోల్డ్ బ్లడెడ్గా ఎక్స్ప్లాయిట్ చేసినందుకు. చేసిందంతా చేసి గౌరీ తరపు నుంచి ఎముకలు విరగ్గొట్టే వాళ్ళెవరూ లేరు కనుక బాధ్యతారహితంగా చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నందుకు. పంచభక్ష పరమాన్నాలు విందు చేస్తే పక్కనే చద్దికూడు కూడా ఫ్రీగా వస్తోంది కదా, రుచి చూద్దాం అనుకునే మీ దురాశకి నేను అనే పదానికి అర్థం మరచి మీరే నా జీవన శోభగా బ్రతుకుతున్న నాకు మీరు చేసిన నమ్మక ద్రోహానికి ఇంకా ఏం చెప్పాలి? మాధవి, నేను ఎంత చెప్పినా వినకుండా ఆవేశంతో పట్టుదలకి పోతున్నావు. నీ దృక్పథాన్ని నేను మార్చలేను. నాతో జీవించలేను అనుకొని వెళ్ళిపోతానంటే నీ ఇష్టం. కానీ ఒకసారి తెంచుకొని వెళ్ళాక నా బ్రతుకుని శాసించే అధికారం నీకు లేదు. గౌరీతో జీవితం వికృతమైన రంగుల కలయికలా కళ్ళ ముందు కదలాడుతుంటే స్థిరంగా అన్నాడు కిషోర్. నేను ఏమైపోయినా గౌరీకి న్యాయం జరగాలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నది. మీ ఇష్టానికి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ నిర్ణయానికి అర్థమే లేదు. మీకు ఇలాంటి ఉద్దేశాలుంటే గౌరీకి ఆమ్నియోసెంటాసిస్ చేయించి ఆ బిడ్డకి తండ్రి మీరేనని కోర్టులో రుజువు చేసి మరీ పెళ్లి చేయిస్తాను. ఆ ముచ్చట కూడా కావాలంటే మీ ఇష్టం. కిషోర్ అవాక్కైపోయాడు. అతను మాటల కోసం వెతుక్కుంటూ ఉండగానే మాధవి ప్రాణ స్నేహితురాలు విజయ వచ్చింది. నవ్వు ముఖానికి పులుముకొని విజయను ఆహ్వానించింది మాధవి. హల్లో విజయ, రా, ఏమిటి కబుర్లు? ఇల్లు చూడమన్నావు కదా,
బాలానందం అని బేబీ కేర్ సెంటర్ ఉంది తెలుసా నీకు? అక్కడికి దగ్గరలో ఒక చిన్న ఇల్లు ఉంది. వంటగది, బెడ్రూమ్, చిన్న వరండా, అద్దె 250 రూపాయలు. నీ ఆఫీస్కి కొంచెం దూరం అనుకో, కానీ పాపని ప్రొద్దున్న వదిలేయటానికి, సాయంత్రం తీసుకోవటానికి తేలిక. నువ్వు చూద్దామంటే చెప్పు, రేపో ఎల్లుండో వెళ్ళి చూద్దాం. ఇప్పుడే వెళ్ళి చూద్దాం పద. మాధవి లేచింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.